హాయ్, పేరుకు మైనారిటీలే కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో విజేతను డిసైడ్ చేసేది మాత్రం వాళ్లే. ఎన్నికలు ఎలాంటివైనా వాళ్ల ఓటు బ్యాంకు కొన్ని పార్టీలకు బ్యాక్ బోన్గా మారిపోతుంది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు ఈసారి ఎవరి వైపు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఇటీవల రాజకీయంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ముస్లింల ఐక్యతను దెబ్బతీశాయి. పార్టీల వారీగా వీళ్ల ఓటు బ్యాంకు చీలిపోతే లాభపడేదెవరు, నష్టపోయేది ఎవరు అన్నదే కీలక ప్రశ్న. మమతను కాదని మరో పార్టీకి వీళ్ళు ఓటేస్తారా? అదే జరిగితే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్లో ముస్లిం సమాజం రాజకీయ సమీకరణాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర జనాభాలో 27% ఉన్న ముస్లింలు 70 నుంచి 80 స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఎదిగారు. 125కు పైగా నియోజకవర్గాల్లో వీళ్ళు అభ్యర్థుల గెలుపోటములను నేరుగా ప్రభావితం చేస్తారు. మురీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ ఈ 3 జిల్లాల్లో ముస్లింల పాపులేషన్ ఎక్కువ. ఈ జిల్లాల పరిధిలో 40 నియోజకవర్గాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముస్లింలందరూ కాంగ్రెస్ పక్షాన ఉండేవాళ్ళు. 1957-61 ఎన్నికల సమయంలో ముస్లిం లీగ్ వంటి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావ సమయంలో క్రమంగా కాంగ్రెస్కు దూరమవుతూ వచ్చారు. 1997 నుంచి 2011 వరకు బెంగాల్ ముస్లింలు గంపగుత్తగా వామపక్షాలకు మద్దతుగా నిలిచారు. లెఫ్ట్ పాలన ముగిసిన తర్వాత ముస్లింలందరూ తృణమూల్ వైపు వచ్చేశారు. ఈ మధ్యకాలం వరకు ముస్లింలంతా సంఘటితంగా దీదీకే చేకొట్టారు. కానీ ఎన్నికల ముందు సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన సీనియర్ ముస్లిం నేత హుమయూన్ కబీర్ కొత్త పార్టీ పెట్టారు. జనతా ఉన్నయాన్ పేరుతో మమతకు ప్రత్యర్థిగా మారిపోయారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లోనే ఆయన్ను టీఎంసీ నుంచి గెంటేశారు మమత. 6 ఏళ్ల బహిష్కరణ ముగియడంతో మళ్లీ టీఎంసీలో చేరి భరత్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బెంగాల్లో బాబ్రీ మసీద్ కడతానని పదే ప్రకటనలు చేయడంతో గతేడాది డిసెంబర్లో మళ్లీ మమత ఆయన్ను వదిలించుకున్నారు. ముస్లిం సామాజిక వర్గంలో చాలా పట్టున్న హుమయూన్ కబీర్ కొత్త పార్టీ పెట్టి ఓటు బ్యాంకు ఈక్వేషన్స్ను ఒక్కసారిగా మార్చేశారు. ఈయన పార్టీతో పాటు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వంటి పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చే పనిలో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ లెఫ్ట్ హయాంలో ఒకే తాటిపై ఉన్న ముస్లింలు ఇప్పుడు పార్టీల వారీగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. ముస్లిం మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి మమతకు షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు హుమయూన్ కబీర్. 135 స్థానాల్లో తాను అభ్యర్థులను నిలబెడితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, తానే కింగ్ మేకర్ అవుతానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన చెబుతున్నట్లు ముస్లిం ఓటు బ్యాంకును విభజించగలిగితే మమతకు రాజకీయంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయితే ఈ విషయంలో ఓటర్ నాడిని ఇప్పుడే అంచనా వేయలేం. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి బెంగాల్ను చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే మోడీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో హిందుత్వ మొబిలైజేషన్తో రాజకీయంగా లాభపడ్డ ఆ పార్టీ 2021 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. అయితే ఈసారి ఏ వర్గాన్ని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. హిందుత్వ, బెంగాలీ సాంస్కృతిక గుర్తింపుతో పాటు మైనారిటీలను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడమే ఇందుకు సంకేతం. ఇప్పటి వరకు మమతకు అండగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును చేల్చగలిగిన బీజేపీ పంట పండుతుంది. టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్, కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలకు తోడు బీజేపీ. ఇన్ని పార్టీల మధ్య ముస్లిం ఓటర్లు ఎటు సైడ్ తీసుకుంటారనేది 2026 ఫలితాలను నిర్ణయించడంలో కీలక అంశం కాబోతోంది. ఒక్కటి మాత్రం నిజం, ఈసారి ఎన్నికలు మమతకు కేక్ వాక్ మాత్రం కాదు.